రివ్యూ. బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ నటించిన హర్రర్ మూవీ ఎలా ఉందో చూద్దాం. కలాసా మూవీ స్టోరీ ఏంటి? భానుశ్రీ పేరు తాన్వి. తాన్వి ఓ హర్రర్ సినిమాని తెరకెక్కించాలనుకుంటుంది. ఇందుకోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని నిర్మాతను కలుస్తుంది. అతని కథ మొత్తం విని క్లైమాక్స్ మార్చుకొని సలహా ఇస్తాడు. దీంతో తాన్వి హైదరాబాద్లో ఉన్న తన స్నేహితురాలు కలాసా దగ్గరికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కలాసా ఉండదు. తాన్వి కాల్ చేస్తే పని మీద బయటికి వెళ్ళాలని, కాస్త లేటుగా వస్తానని చెప్తుంది. తాన్వి ఒక్కతే ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు అచ్చం తాన్వి రాసుకున్న కథలోని ఇల్లు మాదిరే ఉంటుంది. తన కథలో ఉన్న కొన్ని సీన్లే తన కళ్ళ ముందు రిపీట్ అవుతాయి. ఓ వ్యక్తి ఆమె కదలికలను దొంగచాటున గమనిస్తుంటాడు. ఎలాగో ఇంట్లో మరొకరు తాన్వికి కనిపించకుండా తిరుగుతుంటారు. కలాసా చెల్లి అన్షు తనను ఆట పట్టిస్తుందని తాన్వి భావిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు తాన్వికి ఓ నిజం తెలుస్తుంది. కలాసా, అంజు ఇద్దరూ 2 నెలల క్రితమే చనిపోయారని, ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెప్తాడు. మరి తాన్వికి కాల్ చేసింది ఎవరు? అంజు, కలాసా ఎలా చనిపోయారు? కలాసా నేపథ్యం ఏంటి? రచయిత రాహుల్తో ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగిని మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి? సస్పెండ్ అయిన సిఐ కార్తికేయ ఎందుకు రహస్యంగా ఈ కేసును ఎందుకు విచారించాడు? కార్తికేయకు తాన్వికి ఎలాంటి సాయం చేసింది? కార్తికేయకు తాన్వి ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్లో కలాసా మూవీ చూడాల్సిందే. మరి రచ్చా రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్ నవ్వులు పుయ్యిస్తుంది. కానిస్టేబుల్ నారాయణ, అతని కూతురు మానసాల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్కు గురిచేస్తాయి. ఇంట్లో దెయ్యం చేసే పనులు కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తే మరికొన్ని చోట్ల భయానికి గురిచేస్తాయి. కలాసా మూవీ అక్కా చెల్లెల చావులకు గల కారణాలు ఊహించిన విధంగా ఉంటాయి. కార్తికేయ ఇన్వెస్టిగేషన్లో తెలిసే ట్విస్టులు థ్రిల్లింగ్గా ఉంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. హర్రర్ జానర్స్ని ఇష్టపడేవారికి కలాసా నచ్చుతుంది బాగా. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీకి చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. యంగ్ డైరెక్టర్ తాన్విగా ఆమె చక్కగా నటించింది.